కాలెత్తే జారే గచ్చు, ఒళ్ళుకు సర్వనిచ్చే పై కప్పు, మొత్తంగా చూస్తే కళ్ళు తిరిగి కింద పడేసొంటి ఇల్లు. జస్ట్ ఇమాజిన్, నాలుగిండ్లోళ్ళు ఒక్కింట్లున్నా సరిపోయే అర్రలు, నాలుగు కాలాలు కలకలలాడే గోడలు. జస్ట్ ఇమాజిన్, పేదోళ్ళుండే ఆ ఇళ్లను ఒక్కసారి ఊహించుకోండి. ఏంది మీ ఊహకు అందుతలేవా? అయితే డైరెక్ట్గానే చూస్తారా? ఇగో మన ముఖ్యమంత్రి సారు చెయ్యి పట్టుకొని తీసుకోబోతున్నాడు. మరి రండి పోయి చూసేద్దాం. దునియాల ఏక్ నెంబర్గా చూడంగానే కండ్లు తిరిగి కింద పడే బంగుళాలను పేదోళ్ళకు గట్టిస్తానని మన సీఎం కేసీఆర్ సార్ చెప్పిండు కదా. మరి సార్ చెప్పినట్టే కడుతున్నారా లేకపోతే ఏదన్నా ఎటవటం చేస్తున్నారా అని చూసేటందుకు మంత్రులను ఆఫీసర్లను తీసుకొని బోయిగూడలు కట్టే ఐడిహెచ్ కాలనీ కాడికి వచ్చిండు కేసీఆర్ సారు. మనం కూడా చూద్దాము. ఇగో గిట్ల ఇంట్లోకి వచ్చి గోడల కాన్నుంచి అన్నిటిని పట్టి చూసిండు సీఎం సారు. అబ్బా, హాలు బందోబస్తు ఎడల్పు కట్టిరు కదా, ఎంతమంది సుట్టపోళ్ళు వచ్చి కూసున్నా పండుకున్నా సరిపోతుంది. అగో అటు దిక్కు బిడ్డే అల్లుడు వచ్చినప్పుడు ఉండేదందుకు ఒక బెడ్రూము, ఇటు దిక్కు కొడుకు కోడలు ఉండేదందుకు ఇంకో బెడ్రూము. ఇగో ఇవి ఎంతెంత దూరం ఎంతెంత ఎడల్పు కట్టిర్రు, మళ్ళా దాంట్లో ఏ ఆర్రకు పాయిగాన్లు ఉన్నాయా లేదా అన్నది వివరంగా చూసిండు సీఎం సారు. అన్ని మీరు చెప్పినట్టే ఉన్నాయి సారు అని మున్సిపాలిటీ పెద్ద సారు సోమేష్ సార్ చెప్పంగానే బువ్వకూర వండుకునే జాగను కూడా చూద్దురు రాలి సారు అని తలసాని సారు వంట అర్రలకు తీసుకుపోయిండు. అగో అటు దిక్కు గిన్నెలు తోముకునేందుకు బట్టలు వెండుకునేందుకు ఉండే జాగా. అబ్బా, మంచిగా గాలి ఆడేటట్టు బాల్కనీ బందోబస్తు కట్టిరు కదా. అవో కింద చూడుర్రి మంచి పాలిష్ బండలు వేసిర్రు. ఇక ఇట్లా అన్ని చూసి బయటకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరితోటి మాట్లాడి సీఎం సార్ పోయిండు. కానీ చూస్తున్నారా, గిన్ని ఇండ్లు మొత్తం కట్టించి రంగులు వేస్తే చూసేటందుకు మన 2 కళ్ళు ఏడ సరిపోయేటట్టున్నాయి. అందుకనే బంగ్లాలు చూసిన వాళ్ళందరూ మస్తుగా మెచ్చుకుంటున్నారు సీఎం సార్ను.